ఈవేళ తెలిసిపోద్ది అసలు పులివెందుల కథ ఏంటి, పులివెందుల ప్రజలు ఎలాంటి వాళ్ళు అనేది ఈ రాష్ట్ర ప్రజలకి ఈ ఎలక్షన్ తో తెలిసిపోబోతుంది. ఎందుకు చెప్తున్నానంటే పులివెందుల ప్రజలు కొన్ని కట్టిన కఠోర సత్యాలు మీరు ఒప్పుకోవాల్సిందే. మీరు అవునన్నా కాదన్నా పులివెందుల ప్రజల మీద ఒక రకమైన చెడు అభిప్రాయం ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. ఎందుకు చెడు అభిప్రాయం ఉందంటే మీరేం చెడ్డోళ్ళు లేకపోతే మీరు నేరస్తులని కాదు. ఆల్రెడీ నేరాలు ఉన్నాయని తెలుసు, అవినీతి కేసులు ఉన్నాయని తెలుసు, బాబాయిని వాళ్ళే చంపేశారనే విషయం కూడా అందరికీ తెలుసు. అయినా కూడా మీరు వాళ్ళకే ఓటేశారు అనుకో, మీరు కూడా వాళ్ళలాంటి వ్యక్తులని రాష్ట్ర ప్రజలందరూ మిమ్మల్ని అపార్థం చేసుకుంటారు. లేదా ఈ రోజున ఈ ఎలక్షన్ తో వీళ్ళకి కానీ బుద్ధి చెప్పారనుకో, ఇక నువ్వు సీఎం క్యాండిడేట్ అవ్వు, లేకపోతే అవినాష్ రెడ్డి నువ్వు ఎంపీ అయ్యి ఉండు, ఎవరన్నా కానీ మీరు కానీ తప్పు చేస్తే పులివెందుల ప్రజలు నిజాయితీ కొట్టేసి మిమ్మల్ని కూడా ఓడిస్తారనేది మీరు కానీ చూపించారనుకో, జడ్పీటీసీ ఎలక్షన్ లో స్టేట్ మొత్తం పులివెందుల ప్రజల కోసం ఆడుకుంటారు. పులివెందుల వైసీపీ జడ్పీటీసీ ఎక్కడ పెద్ద విషయం కాదు, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు, రాజారెడ్డి గారు, అవినాష్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి అందరూ అక్కడ వాళ్ళే కాబట్టి అవును వాళ్ళే నెగ్గారని కూడా అదేం పెద్ద విషయం కాదు. అక్కడ వైసీపీ ఓడిపోవడం పెద్ద విషయం. రెండు రాష్ట్రాల్లో చర్చించారు మీ గురించి. ముఖ్యమంత్రి క్యాండిడేట్ అయినా సరే అతను తప్పు చేశాడు కాబట్టి ఆ పార్టీని ఓడించారని చెప్పి పులివెందుల ప్రజలందరూ కూడా నిజంగానే పులులు అని చెప్పుకుంటారు. మరి అవకాశాన్ని మీరు ఉపయోగించుకుంటారా లేదా మళ్ళీ యథాతథంగా వాళ్ళు చెప్పినట్టు నడిచిపోద్దని మాకు తెలియదు. ఎందుకంటే అక్కడ జడ్పీటీసీ గెలవకపోవడం అనేది తెలుగుదేశం పార్టీకి అదేం పెద్ద ప్రభావం చూపించే విషయం కాదు. అక్కడ జడ్పీటీసీ గెలిచినా సీఎం చంద్రబాబు నాయుడే, గెలవకపోయినా సీఎం నారా చంద్రబాబు నాయుడే. కానీ ఆ గెలుపోవటములు మాత్రం పులివెందుల ప్రజల మీద ఈ రాష్ట్ర ప్రజలకు ఉన్న అభిప్రాయాన్ని మార్చేస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అదో గుణపాఠం అవుతుంది. అమ్మడేమా మా సొంత నియోజకవర్గం కదా ఇప్పుడు పట్టించుకోకపోతే ఏళ్ళు కూడా నన్ను ఓడిస్తారనమాట అనే రేపు పొద్దున మీ మీద కూడా అతనికి జాగ్రత్త పెరుగుతుంది. మరి అలాగ ఆలోచిస్తారో ఇలాగ ఆలోచిస్తారో మీ ఇష్టం అండి.